హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. బెర్ముడా ట్రయాంగిల్ సముద్రపు గుండెల్లో దాగి ఉన్న భయానక రహస్యాల చిరునామా. వందలాది విమానాలు, వేలాది ఓడలు, అసంఖ్యాక ప్రాణాలు అదృశ్యమైన ఈ ప్రదేశంలో నిశ్శబ్దం మాత్రమే నిజం. ఈరోజు ఆ రహస్యాల తెరలు తొలగించి బెర్ముడా ట్రయాంగిల్ చీకటి కోణాలను లోతుగా అన్వేషిద్దాం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఊహించండి, మీరు ఒక చిన్న విమానంలో కూర్చుని ఉన్నారు. చుట్టూ నీలం సముద్రం, ఆకాశం ప్రశాంతంగా ఉంది. హఠాత్తుగా కాంపాస్ తిరగడం మొదలవుతుంది. రేడియోలో గొంతులు వినిపిస్తాయి. వీ కెన్ నాట్ ఫైండ్ అవర్ వే, ఎవ్రీథింగ్ లుక్స్ రాంగ్, ది స్కై ఈజ్ గ్రీన్, ద ఓషియన్ ఈజ్ వైట్. ఆ తర్వాత నిశ్శబ్దం. ఇలాంటి సంఘటనలు ఈ సముద్రంలో వందల సార్లు జరిగాయి. వేల మంది అదృశ్యమయ్యారు. ఎవరూ తిరిగి రాలేదు. ఈ కథ నిజం. ఇదే బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం. నేడు మనం ఈ రహస్యాన్ని చాలా లోతుగా కథలాగా ప్రయాణించి చూద్దాం. 1945 డిసెంబర్ 5వ తేదీ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ నేవల్ ఎయిర్ స్టేషన్. 5 అవెంజర్ టార్పెడో బాంబర్ విమానాలు ట్రైనింగ్ మిషన్కి బయలుదేరాయి. నాయకుడు ఎల్టీ చార్లెస్ టేలర్. అతను అనుభవజ్ఞుడు. 14 మంది యువకులు సంతోషంగా ఉన్నారు. వారు సముద్రం మీదుగా ఎగురుతూ ఉండగా హఠాత్తుగా ఆకాశం మారిపోయింది. రేడియోలో వచ్చిన మొదటి మెసేజ్: ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, స్ట్రేంజ్, వీఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఎనీ డైరెక్షన్, ఈవెన్ ద ఓషియన్ డస్ నాట్ లుక్ యాజ్ ఇట్ షోల్డ్. టేలర్ గొంతు వణుకుతోంది. వీ సీమ్ టు బీ ఎంటరింగ్ వైట్ వాటర్, వీఆర్ కంప్లీట్లీ లాస్. బేస్ నుంచి అడిగారు, మీ పొజిషన్ చెప్పండి. టేలర్ సమాధానం: వీ డోంట్ నో వేర్ వీఆర్, వీ థింక్ వీఆర్ ఓవర్ ద ఓషియన్, ఎవ్రీథింగ్ లుక్స్ డిఫరెంట్. సూర్యుడు కనిపించడం లేదు. కాంపాస్ పనిచేయడం లేదు. వారు గంటల తరబడి తిరుగుతున్నారు. చివరికి ఒక పైలట్ గొంతులో భయం తొణికిసలాడుతూ అన్నాడు, అసలు మనం ఎందుకు ఇలా ఇక్కడే తిరుగుతున్నామో అర్థం కావడం లేదు సార్ అని అన్నాడు. ఆ తర్వాత నిశ్శబ్దం. 5 విమానాలు, 14 మంది పూర్తిగా అదృశ్యం. వారిని వెతికేందుకు పంపిన రెస్క్యూ ప్లేన్ కూడా కొన్ని నిమిషాల్లోనే అదృశ్యమైంది. ఒక్క శిథిలం కూడా దొరకలేదు. 1918 మార్చి యుఎస్ఎస్ సైక్లోప్స్, ఒక అబెల్సిక్ షిప్, 309 మంది సిబ్బంది, పెద్దదైన కార్గో షిప్ బెర్ముడా ప్రాంతం దాటుతుండగా హఠాత్తుగా అంతర్ధానమైంది. ఒక్క SOS కాల్ కూడా లేదు. ఇప్పటికీ ఆ షిప్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 1963లో మెరీనా సల్ఫర్ క్వీన్, 39 మంది సిబ్బంది. మెసేజ్ వచ్చింది: వీఆర్ ప్రొసీడింగ్ నార్మల్లీ. ఆ తర్వాత పూర్తి నిశ్శబ్దం. కేవలం కొన్ని లైఫ్ జాకెట్లు మాత్రమే తేలి వచ్చాయి. 1967 డిసెంబర్ 22 విచ్ క్రాఫ్ట్ అనే యాచ్ యజమాని డాన్ తన స్నేహితుడితో బెర్ముడా సమీపంలో ఉన్నాడు. రేడియోలో అతను విన్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్, వీఆర్ సింకింగ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అరౌండ్ అస్. కోస్ట్ గార్డ్ 19 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. కానీ యాచ్ అంతా అదృశ్యం. ఒక్క ఆయిల్ స్పాట్ కూడా లేదు. థియరీలు కథలాగా. ఇప్పుడు ఊహించండి, సముద్రం అడుగున అబెల్స్క్ లాంటి పెద్ద క్రిస్టల్ ఉంది. అది శక్తిని విడుదల చేస్తుంది, సమయాన్ని వంచేస్తుంది. విమానాలు వేరే కాలంలోకి వెళ్ళిపోతాయి. కొందరు ఏలియన్స్ ఈ ప్రాంతాన్ని బేస్గా ఉపయోగిస్తున్నారని అంటారు. వారు మనుషులని ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకుపోతున్నారని మరికొందరు ఇది అట్లాంటిస్ నాగరికత మిగిలిన శక్తి అని చెబుతారు. కాబట్టి స్నేహితులారా, ఈ సముద్రం ఇప్పటికీ రహస్యాలను దాచి ఉంచింది. మీరేమంటారు? ఇది ప్రకృతి యొక్క శక్తా, లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని ఏదో ఒకటా? కామెంట్లో మీ థియరీ చెప్పండి. ఏ కేసు గురించి మరిన్ని వివరాలు కావాలో చెప్పండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.